ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ తిరుపతి నుంచి అరుణాచలం బస్సులో అయితే వచ్చాం. మనకైతే తిరుపతి నుంచి అరుణాచలానికి ట్రైన్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికెళ్ళిపోయి టెంపుల్ దగ్గర రూమ్ తీసుకుందాం. ఫ్రెండ్స్ మీకై ఫ్రెండ్స్ నా ఊరికైతే అరుణాచలంలో మెయిన్ ప్రాబ్లమ్ అయితే మేమైతే రూమ్స్ గురించి చాలా తిరిగాం గానీ అసలు ఖాళీ లేవనమాట గుడి దగ్గర. సో ఫైనల్‌గా ఏదో ఒకలాగా ఒక రూమ్ అయితే దొరికింది. కాస్ట్ అయితే ఎక్కువ అసలు తక్కువ. చాలా చిన్న రూము కానీ 1500 అనమాట కాస్ట్ అయితే. సరేలేండి ఒక రోజుకే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోదాం అని తీసుకున్నాం. ఇంక ఉదయాన్నే దర్శనానికని బయలుదేరాం. మేమైతే గిరి ప్రదక్షిణలు అయి చేయలేదు. ఎందుకంటే మాకున్న టైం చాలా తక్కువనమాట. మీరు 2, 3 డేస్ ఉంటారంటే అప్పుడు హ్యాపీగా మీరు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే గిరి ప్రదక్షిణలు అయి చేసుకొని మళ్ళీ పక్కనున్న ప్లేస్‌లు కూడా విజిట్ చేయొచ్చు. మేము ఉదయాన్నే బయలుదేరినా సరే జనాలైతే ఎక్కువ మంది ఉన్నారు. నేనైతే అరుణాచలం రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా దర్శనానికైతే 4 గంటలు టైం అయితే పట్టింది. అది కూడా రూ. 50 టికెట్. ఇంకా ఫ్రీ దర్శనం అయితే మీరే ఆలోచించండి ఎంత టైం పడతదో. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా గుడిలో జనాలైతే అలా పెరుగుతున్నారే తప్ప అసలు తగ్గట్లేదు. ఇంకా గుడి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఆ స్తంభాలయి ఎంత హైట్ ఉన్నాయో అసల ఆ రాయిలు ఎలా డిజైన్‌లయ్యి ఎలా చెక్కారో కానీ మన ఆంధ్ర సైడ్ కంటే తమిళనాడులో చాలా పెద్ద పెద్ద గుళ్ళైతే ఉన్నాయి. అలాగే ఆ గుడిలో విగ్రహాలు కూడా చాలా పెద్దవి ఉంటాయన్నమాట. ఆ కాలంలోనే ఇలాంటి విగ్రహాలు అసలు ఎలా చెక్కారో ఆ దేవుడికే తెలియాలా. ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలు కాదు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు. మళ్ళీ పెద్ద పెద్ద స్తంభాలు అన్ని డిజైన్‌లు అయ్యి కూడా కేవలం అంటే కేవలం చేతులు ఉపయోగించి చేశారనమాట. అలాగే చాలా వరకు విగ్రహాలయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చిన్న డ్యామేజ్ కూడా అవ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నాయంటే గ్రేటే. నేను ఎంత ఆలోచించినా సరే నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఒక రాయిని అంత అందంగా ఎలా చెక్కారసల? కేవలం ఈ ఒక్క స్తంభాన్ని ఇంత అందంగా ఎలా చెక్కారు? అది కూడా అన్ని వందల సంవత్సరాల ముందు కేవలం చేతులు ఉపయోగించి ఈ రాయిని ఈ డిజైన్ చూడండి అసలు బుర్ర నాకైతే పని చేయలేదు. ఈ డిజైన్ అసలు ఎలా చెక్కారు? చేతులు ఉపయోగించి మిషన్‌లు యూజ్ చేసి చెక్కినా సరే ఒక అర్థం ఉంది. అది కూడా కష్టమే. నిజంగా ఈ స్తంభాలు, ఈ డిజైన్‌లయి ఎవరు చెక్కారో కానీ నిజంగా దండేసి దండం పెట్టాలి.
ఫైనల్గా అరుణాచలం టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ గోపురాలు ఆ స్తంభాలు చూస్తే చాలా బాగున్నాయి. డిజైన్లు వేరే లెవెల్ అనమాట. ఇంకా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా వీలైతే విజిట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.